ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా వాళ్ళదేవి ఇంటికి రావడంతో ఇంటి వాళ్ళందరూ కూడా హాల్లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దమ్మ గారు బాపు గారి చేయి భుజంగమణి వల్ల నయం అయ్యింది అని మేము అంతా సంతోషిస్తున్నాము. కానీ ఈ సమయంలో గాయత్రి పాపని పాము కాటు వేయటం మాకు చాలా బాధగా కలిగిస్తుంది అని నయని బాధగా చెప్పుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నయని అని లలితాదేవి అంటూ ఉంటుంది. అంటే ఏంటి పెద్దమ్మ, గాయత్రి పాపని పాము కాట వేస్తుందన్న విషయం నీకు ముందే తెలిసిందా? అంటే నయనిలాగే నీకు కూడా త్రివిష్ట దృష్టి అప్పిందా ఏంటి పెద్దమ్మ అని వల్లభ అంటాడు. ఎక్స్ట్రాలు మాట్లాడకండి రాజా, పెద్దత్తయ్య నవ్వుతూనే నలిపేయగలదు జాగ్రత్త అని హాసిని వల్లభకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది సరే నయని, ఎవరికైనా ఆపద ముంచుకు వస్తే నువ్వు ముందుగానే తెలుసుకొని కాపాడుకుంటూ ఉంటావు కదా, మరి గాయత్రి పాపకి ఇలా పాము కాటేస్తుందన్న విషయం నీకు ముందుగా ఎందుకు తెలియలేదు? నువ్వు ఎందుకు కాపాడలేకపోయావు? చెప్పు నయని, చెప్పు అని తిలోత్తమ ప్రశ్నిస్తూ ఉండటంతో ఒక్కసారిగా విశాల్, హాసిని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అవును కదా, నాకు ఎందుకు గాయత్రి పాపని పాము కాటి వేస్తుందన్న విషయం ముందే తెలియలేదు అని నయని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు నయని ఇలా ఆలోచించడమేనా? ఇప్పటికైనా గాయత్రి పాపే తన తొలి కూతురు అన్న నిజం ఎప్పుడు తెలుసుకుంటుందన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.